దమ్మాయిగూడలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు, అక్రమ సంపాదనలో అక్రమ నిర్మాణాలు టీపు శ్రీదేవి తిట్ట. ఇక చూడు పైసలు వసూలు చేసుడు అంటే బుకరం పట్టినట్టే ఉంది తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులు. ఎట్లా అంటే పోయేటప్పుడు బొందలైతే ఏం వేసుకొని పోరు, ఏం పైసలు ఆచరణ నాయన. పైసల గురించి ఏదన్నా చేస్తానికి సిద్ధమైనారు అధికారులు. ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. పైసలు వస్తే చాలు కథం సంతకం పెట్టాలి, స్టాంప్ వేయాలి, కట్టుకోపోరిగా అన్నట్టు. ఒక పేదోడు కట్టుకుంటే మాత్రము అది మొత్తం పిప్పి వేస్తారు. పర్మిషన్ కూడా అది చెప్పులు అరిగిపోయేదాకా తిరగాలాడు. ఈనాడు బడాబాబులు ఆక్రమించి గవర్నమెంట్ ఆస్తులు ఆక్రమించి కట్టినా కానీ ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇస్తారన్నమాట. అక్రమ నిర్మాణాలపై అడుగుతే కసుబుసులే. అధికారులకు సిబ్బందికి అక్రమ నిర్మాణాలే ఆదాయ వనరులు. టౌన్ ప్లానింగ్ అధికారుల వ్యవహార శైలితో మున్సిపల్ ఆదాయానికి భారీ గండి అన్నట్టు మనం చూసుకోవచ్చు. గీమనే మేడం మొత్తం ఆదాయం వస్తే చాలు, ఏముందిగా ప్రభుత్వానికి ఆదాయం రావు, మన జేబులో పైసలు పడితే చాలు అన్నట్టు ఉంటుంది ముచ్చట. దమ్మాయిగూడలో ఇస్తుంది గత కార్ఖానా. రేవంత్ రెడ్డి గారు ఇక చూడు కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకోవతాం. ఎన్నో విషయాలు మేము కలెక్టర్ గారి దగ్గర తీసుకోవతున్నాము. చేసేకాడికి న్యాయం జరుగుతున్నది. ఈనాడు రిపోర్టర్లో మేము డ్యూటీ చేస్తాం కానీ వీళ్ళ వల్ల తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆదాయం గడ్డిపడుతుంది. ఖచ్చితంగా వీళ్ళని డ్యూటీలో నుంచి తొలగించాలి, సస్పెండ్ చేయాలి, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సార్ అభివృద్ధి జరగాలంటే ఆదాయం కావాలి, కానీ అభివృద్ధి జరిగితే మాకేం వస్తుంది, మా జేబులు నిండితే చాలు. మున్సిపల్కు ఆదాయం పెంచడం వల్ల మా కడుపు నిండదు కదా. మరి ప్రభుత్వానికి ఆదాయం ఇస్తే మీ కడుపు ఎట్లా నిండుతుంది? మీరు దోసుక తినాలి కదా, మీరు దోసుక తినాలి, అదేవిధంగా దాచిపెట్టుకోవాలి, ఆస్తులు కొనాలి. కానీ ప్రభుత్వం మొత్తం నష్టాలలో ఉండాలన్నమాట. గట్టుంది ఇప్పుడు కథ. ఇది దమ్మాయిగూడ మున్సిపల్ అధికారుల తీరు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. మున్సిపల్ సిబ్బంది మాత్రం తనకేమీ పట్టనన్నట్టు వ్యవహరిస్తున్నారు. రిపోర్టర్ల మెంబర్ చూపి అవునా జరుగుతుందా, ఏడ జరుగుతుంది, ఎట్లయితుంది, ఏ సర్వే నెంబరు, ఏ ఫ్లాట్ నెంబరు, ఏడుంది జాగా, ఏ గలీలు ఉంది, ఏ కాలనీలు ఉంది అని చెప్పేసి అప్పుడు వీళ్ళకి అంతా ఎరుకున్న ముచ్చట్ని, కానీ అంత డ్రామా సీన్ సీతారా చేస్తారనమాట. ఈ అవినీతి అధికారులు పెద్ద ఒకటి. ఎట్లా అంటే సినిమా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం వాళ్ళకి నడుస్తుంది, మళ్ళీ ఏం తెలియనట్టు ఉంటారు అనమాట. పైసకు మొత్తం ఎట్లా వచ్చేటప్పుడు బొందలు వేసిపోతారు, చేస్తారు మొత్తం పైసలని. ఖచ్చితంగా ఇగో నిర్మాణాలు చూడు, అడ్డగోలుగా నిర్మాణాలు, ఇష్టానుసారంగా నిర్మాణాలు, పర్మిషన్లు ఉంటాయి, కన్స్ట్రక్షన్లు జరుగుతూనే ఉంటాయి. ఇక చూడు ఖచ్చితంగా వీళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతాం. మేము కూడా ఏ అధికారులకు ఇవ్వాలో, మేము ఎక్కడ ఇవ్వాలో మేము ఇస్తాము. తొందర పడకూడదు, మీ మీద యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది.